అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ పురోహితులు సుశీలేంద్ర గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, సాధారణంగా ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు తెలిసి తెలియక ఏదైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసినట్లయితే ఆ పూజకి కానీ మనకి కానీ ఏదైనా దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయా? మంచి ప్రశ్న వేశారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఐ డ్రీమ్ నుంచి వీక్షిస్తున్న సమస్త భక్తులందరికీ కూడా చాలా త్వరగా వారి వారి ప్రశ్నలకి నివారణ అనేది దొరుకుతుందండి. సమాధానం అనేది మీ ద్వారా దొరకడం చాలా మంచి విషయం. అదేవిధంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఇంట్లో పూజ కానీ చేసుకునేటప్పుడు ఏదైనా దోషం గురించి మీరు ప్రశ్న అడగడం జరిగింది. మనము పూజకి కూర్చునే ముందు ఖచ్చితంగా మనం చేయాల్సిన నియమాలు ఏంటంటే, ముందుగా ఇంటి చుట్టూరా మామిడి తోరణం కట్టుకోవాలి. మామిడి ఆకులు అనేవి మనం మన మామిడి ఆకులు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఏదైతే పూలు అలంకరణ చేసుకునేది ఉందో గుమ్మానికి పూలు అలంకరణ చేసుకొని, అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళే ముందు ఏదైనా శుభదినాలు పండుగలు ఉన్నప్పుడు ఆ యొక్క గడపని పాలతో కడగాలి. పాలతో కడిగి పసుపు రాసేసి మనకి బొట్లు పెట్టాలి. బొట్టు పెట్టేసిన తర్వాత అక్షంతలు పూలు ఆ గడప మీద పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పూజ జరిగే సమయంలో చాలా మంది కూడా మొదట మనం ఆచమనం చేస్తూ ఉంటాం. పూజలో భాగంగా మొదటిది ఆచమనం చేస్తూ ఉంటాం. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, ఆచమనం చేసేటప్పుడు ఇట్లా తాగేటప్పుడు శబ్దం అనేది వస్తుంది. మామూలుగా తాగడం వేరు, ఆచమనం చేసేటప్పుడు ఇట్లా శబ్దం అనేది వస్తుంది, అనే శబ్దం వస్తుంది. అయితే శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, అలా శబ్దం వస్తే అది రక్తంతో సమానం అని చెప్పబడింది. అందువల్ల ఏంటంటే పూజలో ముఖ్యంగా చాలా మందికి ఈ విషయం తెలియదు. పాపం తెలిస్తే వారు చేయరు కదా, తెలియదు. ముఖ్యంగా ఈ దోషం చాలా మందిలో మేము చూస్తూ ఉన్నాం. ఆచమనం చేయండి అనగానే వాళ్ళకి తెలుస్తుంది ఆచరణ ఎలా చేయాలి, ఏంటి విధానం ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఈ శబ్దం అనేది మనకి రక్తంతో సమానం అవుతుంది అనమాట. అందువలన అట్టి దోషాలు ఏవి కూడా మనకి అంటకూడదు. అంటే ఖచ్చితంగా ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకుండా ఇలా పట్టుకొని ఇలా ఆచమనం చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంట్లో చాలా మందికి సందేహం ఉంటుంది, కాడలు తీసి పెట్టొచ్చా పుష్పాలు, తమలపాకులకి కాడలు తీయొచ్చా, తమలపాకులు దీపం కింద వేసి పెట్టొచ్చా అని చాలా మందికి ధర్మ సందేహం ఉంటుంది. అయితే దేవుడికి మనం పుష్పం సమర్పించేటప్పుడు చాలా మందికి భావన, ఆ పుష్పం యొక్క కాడ దేవుడికి తగిలి ఏదైనా దోషం కలుగుతుందేమో. అంటే మనం కూర్చునే విధానం కూడా మనం ప్రశాంతంగా ఉన్న చోటనే మనం కూర్చుంటుంటాం, మెత్తగా ఉన్న చోటనే మనం కూర్చుంటాం. అదేవిధంగా అక్కడ పూజా గదిలో కానీ మనం పూజ చేసుకునే ఏదైతే పూజ ఉంటుందో ఆ పూజలో మనం ఏంటంటే స్వామికి ఏది కూడా తగలకుండా వారికి మంచిగా మెత్తగా అనిపించేలాగా వారికి అందజేయాలి కాబట్టి, మనం పూజ చేయాలి కాబట్టి ఆ కాడ అనేది తీసేస్తూ ఉంటాం. కాడ అనేది తీసేసి నా మనస్సు యొక్క పుష్పం ఇదే పుష్పంగా సమర్పించి మీకు సమర్పిస్తున్నాము మా మనస్సుని అని అందులో పెట్టడం జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, తెలియదు వాళ్ళకి, బంగారు పుష్పాలు పెట్టేస్తూ ఉంటారు. అయితే ఏం చేయాలంటే, బంగారు పుష్పం పెట్టేటప్పుడు మామూలుగా చామంతి పుష్పాలు, రోజ్ పుష్పాల్లో ఆ బంగారు పుష్పం అందులో గుచ్చేసి అప్పుడు దేవుడి దగ్గర పెట్టాలి. తద్వారా ఎటువంటి దోషాలు కూడా వారికి ఉండవు. అంటే ఎందుకు గురుగారు అలా ఒక పువ్వులో వేరే పువ్వులో పెట్టడం? బంగారు పువ్వు ఏదైనా ఏ పువ్వు అయినా, మనకి చామంతి కానీ రోజ్ పువ్వులు కానీ ఏ పువ్వులు అయినా కూడా అష్టోత్తరం చేసేటప్పుడు చాలా మంది పూలతో పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది బంగారు పూలతో పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది మామూలు పూలే పూజ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేసినా కానీ, ఏ విధంగా చేసినట్టు కానీ మనం ఫోటో మీద పెట్టేటప్పుడు ఆ కాడ అనేది మామూలుగా ఉంచుతాం కాబట్టి ఫోటో మీద పెట్టేటప్పుడు ఉంచవచ్చు. ఫోటో మీద మనం దేవాలయం పూజ చేసుకునేటప్పుడు వెనక ఉన్న కాడ తీసేసి మనం దేవుడికి సమర్పించాలి. అలా ఒకవేళ ఉన్నట్టు అయితే స్వామివారికి ఇట్లా కూర్చున్నట్టు అవుతుంది. అందువలన ఆ దోషం కూడా కలగకుండా మనం పుష్పాన్ని కాడ అనేది తీసేసి పెడుతూ ఉంటాం అన్నమాట. మీరు ఇందాక అన్నారు తమలపాకులకి కాడలు తీసేసి పెడుతూ ఉంటారు, దీపాల కింద పెడుతూ ఉంటారని, అది కూడా చేయకూడదా? అది కూడా చాలా మంది అలా
తమలపాకులు అంటే లక్ష్మీ స్వరూపం, ఉమ్, అమ్మవారు లక్ష్మీ స్వరూపం. తమలపాకుల్లో మనం ఆ భావనతో ఆ తమలపాకులను చూస్తూ ఉంటాం. ఉమ్, చాలా మందికి ఏంటంటే దీపారాధన కింద పెట్టకూడదు అని ఒక నియమంగా వారు ఏం చేస్తారంటే తమలపాకు పెట్టేస్తారు. అవునవును. ఉమ్. అలా పెట్టడం కూడా చాలా దోషం. పెట్టకూడదా అలాగే తమలపాకులు తమలపాకు? దీపం కింద పెట్టకూడదు అనమాట. ఓకే, అంటే వేరే ఏవైనా ఆకులైనా పెట్టుకోవచ్చా లేకపోతే ఆకులు అసలు? కానీ దానికి సంబంధించిన ఇత్తడి పాత్ర కానీ వెండి పాత్ర కానీ ఉమ్, ఉమ్, ఇలాంటివి, రాగి పాత్ర కానీ స్టీల్ది కానీ కొత్తది స్టీల్ది కానీ దాని కింద దీపానికి ఆధారం అంటే అది నించోవడానికి కింద పెట్టకూడదు కాబట్టి ఆ యొక్క పళ్ళెంలో పెట్టాలన్నమాట ఓకే. దీపం. ఉమ్, అదేవిధంగా తమలపాకులు వేయడం వల్ల మనమే దోషం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే. దేవుడు పూజ చేసే సమయంలో, ఉమ్, దీపారాధన సమయంలో తమలపాకులు కేవలం మనం పూజకి వాడాలి. ఉమ్, దీపారాధనకి మాత్రం మనం ఏవైతే మనకు అనుకూలంగా ఉంటాయో ప్లేట్లు, ఆ ప్లేట్లు వాడాల్సి వస్తుంది అన్నమాట. ఉమ్. గురుగారు, కొంతమంది ఆవలిస్తూ ఉంటారు, ఆవలించిన తుమ్ములు అలా ఏదైనా వ్రతంలో కూర్చున్నప్పుడు తుమ్మినప్పుడు కూడా అది కూడా అపచారం కిందకు వస్తుందా? అపచారం కాదు, మనిషి అన్నాక అన్ని సహజంగా ఉంటాయి కదా. ఉమ్, అప్పుడు ఏం చేయాలంటే కార్యక్రమం మధ్యలో, మనం పూజ మధ్యలో ఏదైతే మనకి ఆవలింత కానీ ఉమ్, తుమ్ము కానీ ఏదైనా వస్తే ఉమ్, పక్కకి తుమ్మేసి ఉమ్, మళ్ళీ ఆచమనం చేయమని చెప్పింది శాస్త్రం. ఓకే. ఒకవేళ అలా తుమ్మితే ఉమ్, మళ్ళీ ఆచమనం చేసి ఉమ్, ఆ యొక్క ఏదైతే పూజ చేస్తున్నామో ఆ పూజని పునః ప్రారంభించుకునేటట్టుగా చెప్పింది. అదేవిధంగా దగ్గు కానీ తుమ్ము కానీ ఆవలింత కానీ వస్తే ఈ విధంగా ఇలా అనుకోవాలన్నమాట. ఓకే. ఈ కుడి చెవుని ఇలా ముట్టుకోవాలి. ఆవలింత వచ్చినప్పుడు ఇలా అనుకొని ఉమ్, ఇలా కుడి చెవుని ముట్టుకోవాలన్నమాట. తద్వారా ఆ దోషం అనేది కూడా తొలగుతుంది. ఉమ్, అదేవిధంగా తుమ్మినప్పుడు విష్ణవే నమః, ఉమ్, విష్ణవే నమః, నారాయణాయ నమః, ఓం నమః శివాయ అనుకునే ఆ యొక్క నామం ఏదైతే ఉందో ఆ నామం ఉచ్చరించడం వల్ల ఉమ్, ఆ తుమ్మిన దోషం అనేది మనకు ఉండదన్నమాట. ఉమ్, తద్వారా ఆ పూజకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ పూజ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఓకే. అయితే పూజ చేసేటప్పుడు ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఆచమనం ఒక తమలపాకును కానీ ఏమైనా తీసుకొని ఇట్లా నీళ్లు చల్లుతూ ఉంటారు. అది ఎందుకు చేస్తారు గురుగారు? అయితే దేవుడికి సమర్పించే విధానంలో మనకి ఏం చెప్పారంటే మనమే స్వయంగా భగవంతుడికి తినిపిస్తున్నట్టుగా భావన చేయండి అని ధర్మశాస్త్రం చెప్పింది. ఉమ్, అంటే చూడండి, మనం ఉదయాన్నే లేచి తలంటు స్నానం పోసుకొని ఉమ్, అభిషేకం కావచ్చు, హోమాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఉమ్, వ్రతమే తీసుకోండి, వ్రతం కావచ్చు, ఉమ్, ఏది చేసినా కానీ తలంటు పోసుకొని అవును. మనకి ఏదైతే మనకి అందుబాటులో ఉన్న పదార్థాలను తెచ్చుకొని ఉమ్, అవన్నీ కూడా స్వామికి ఏ విధంగా అయితే నైవేద్యం మనం చేయాలనుకుంటున్నామో ఉమ్, ఆ విధంగా తయారు చేసి ప్రసాదాన్ని ఉమ్, స్వామివారి ముందు పెడితే మరి స్వామి తింటాడా అనే సందేహం కూడా ఉంది. ఉమ్, అయితే దీనికే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఉమ్, బ్రాహ్మణోత్తముడు ఎవరైతే ఉన్నారో వారు గాయత్రి మంత్రం చెప్తారు. ఉమ్, గాయత్రి మంత్రం చెప్పి ఉమ్, ఆ పుష్పము తమలపాకు తీసుకొని అవును. ఆ పదార్థాలు, పండ్లైనా సరే, పండ్లు, మన నైవేద్యాలు, ప్రసాదాలు, మహా నైవేద్యం అంటారు, ఉమ్, అవన్నీ కూడా నీళ్లు చల్లుతారు. గాయత్రి మంత్రం చెప్తే అది శుచి మంత్రం, ఉమ్, అందుకని ప్రాతఃసంధ్య అంటారు. ఉదయం సంధ్యావందనం అనేది ఉంటుంది బ్రాహ్మణులకి. ఉమ్, ఉమ్, ఆ సమయంలో వారు ఖచ్చితంగా సూర్యోదయ కాలంలో ఖచ్చితంగా వారు గాయత్రి జపం అనేది చేస్తూ ఉంటారు. ఓకే. సూర్యార్ఘ్యం వదిలి ఉమ్, ఆ గాయత్రి జపం చేయడం ద్వారా వేరే వాళ్ళకి పూజ చేయడానికి అధికారం ఉంటుంది. ఉమ్, ఆ గాయత్రి మంత్రము ఆ పదార్థాల మీద, ప్రసాదాల మీద ఉమ్, నీళ్లు చల్లడం ద్వారా అవి శుచిగా మారుతాయి. ఓకే. అవి శుచిగా మారి తర్వాత ఆ ప్రసాదాన్ని ఇలా తాకండి అని చెప్తూ ఉంటాం. ఉమ్, తాకి స్వయంగా మనమే తినిపిస్తున్నట్టుగా 5 సార్లు ఇలా చూపిస్తూ ఉంటాం. అవును. 5 సార్లుగా చూపిస్తూ నివేదన ఉంటాం. చేస్తున్నట్టు. ఆ విధంగా ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పిస్తే ఉమ్. ఖచ్చితంగా స్వామివారు స్వీకరిస్తారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.